శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే శ్రీమాత్రే నమః రామాయకి జై రామాయకి జై బాలాకృష్ణమాయకి జై లోకాంబికామాయకి జై 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 గోవిందా అన్నం కాదు అలా 400 జాతర చేస్తుంటారు రైట్ అమ్మ అవలేదా నాకేమనిపిస్తుందంటే శివాజీ జీవితమున్న సగభాగం సెల్ఫీలకే సరిపోవు మిగిలిన సగభాగం ఫోటో షూట్కి సరిపోవు అంతేనా నా జీవితమే ఒక అడుగు ముందుకి 3 అడుగులు వెనక్కి రాత్రి అసలు ఇంటికి వెళ్ళడమే ఎవ్రీడే 12 బజే నేను 12 బజే ఏంటి రాజమండ్రి వచ్చేసరికి 2:30 ఏమైంది మొన్న మళ్ళీ స్నానం చేసి 3:30 4:30 5:30 పడుకోవడాలి లేచే టైంకి ఎవరు చెప్పాలి అమ్మ అయిందా తల్లి సాయంత్రం కార్యక్రమం చూన్నారాయణ రావా వాడికి చేరివి చాలా ఇబ్బంది కదా నానా కూర్చోవాలి 2 నిమిషాలు సమయం తక్కువ కళ్యాణ వస్తు చాలా సంతోషం ఆయన మించిన వాడు నీ దగ్గర కళ ఉన్నది ఆ విద్వత్తు ఉంది అయినా ఒక్క 10 నిమిషాలు రాంపడు కారు రెడీ చేయి కారు వచ్చే వరకు మాట్లాడు వచ్చిందా బాబు మరి తొందరగా ఓ రెడీయా రైట్ నన్ను అందరూ మంత్రం చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే గోవిందా. మనం అందరం ఏమనుకుంటామంటే ఆనా వాళ్ళని ఏమవుతుంది అనుకుంటాం చాలా విషయాల్లో నేను ఏం చేస్తానో అనుకుంటాను. ఎప్పుడు అలా అనుకోకండి. మన యందు విశ్వాసం ఉంటే మన యందు శుద్ధి ఉంటే ఖచ్చితంగా మన యందు నిజంగా సంకల్పం గట్టిగా ఉంటే మనం అనుకున్న దానికి భగవంతుడు తోడ్పాటు ఉంటుంది. దానికి రుజువు చెప్తాను. ఇది భగవద్గీతలో భాష్యంలో మా పెద్ద స్వామివారు ప్రభుపాదుల వారు రాశారు. ఏంటంటే ఏం రాశారంటే ఒక పిట్టల జంట భార్యాభర్తలు అవి చెట్టు మీద గూడు కట్టినాయి. ఆడపిట్ట పిల్లలను పెట్టింది, గుడ్లు పెట్టింది. ఓ రోజు సముద్రం చాలా వేగంగా వచ్చి ఈ చెట్టు మీద ఉన్న గుడ్లు పట్టిపోయింది. ఈ ఆడపక్షి ఏడుస్తుంది, నా గుడ్లు ఈ సముద్రుడు పట్టుకుపోయాడు అని. ఈ మగపక్షి ఎంత ఉంటుందండి పెట్టంటే? ఈ పెట్ట ప్రతిజ్ఞ చేసింది, నా పిల్లల్ని ఎత్తుకుపోయిన నిన్ను ఖాళీ చేసేస్తాను. ఎవరిని? గుడ్లు చెయ్యి అంది. సముద్రుడేంటి, పెట్ట ఏంటి, అసలు ఏమన్నా అయ్యే పనులేనా, అయ్యే మాటలేనా?
దానికి కోపం వచ్చేసింది, నా పిల్లల్ని ఎత్తుపోయాడు సముద్రుడని. ముక్కుతో ఓ చొక్క తీయడం, ఆ చొక్కను అక్కడ వేయడం. ఎన్ని కోట్ల జన్మలైనా అవుద్దా అండి? సముద్రం ఖాళీ అవుద్దా? అవ్వదు కదా. ఇది ఇలా చేస్తే మిగిలిన పక్షులన్నీ అసలు ఏమన్నా జరిగే పనేనా, నీకు బుర్ర ఉందా అని హేళన చేస్తున్నాయి. కానీ ఇది ఎవడి మాట వింటలేదు. అక్కడ చొక్క ఇక్కడ పోయడం, ఇక్కడ చొక్క అక్కడ వేయడం, చొక్క వేయడం, చొక్క వేయడం. ఇలా పక్షుల రాజ్యంలో ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. వాట్సాప్, ఇన్స్టా అన్నిట్లో వెళ్ళిపోయింది. ఏమంటే పలానా చోట సముద్రం దగ్గర ఈ పక్షి అలా చొక్కలు తీసి బయటేస్తుందంట అని. ఇలా 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 న్యూస్ ఎవరి దాకా వెళ్ళింది? ఈ యొక్క సముద్రుడిని ఖాళీ చేయాలనే సంకల్పం కలిగిన ఈ పిట్ట యొక్క సంకల్పం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఖగరాజు. ఖగరాజు అంటే పక్షుల రాజు. ఎవరైనా గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యయ్యో, నా తమ్ముడే, నా పాలనలో ఉన్నవాడే, ఇతనికి కష్టం వచ్చిందని ఆయన మరి విష్ణుమూర్తి వాహనం కదా, వేగంగా వచ్చాడు. వచ్చి సముద్రుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఆ గుడ్లు కానీ వెనక్కి ఇవ్వలేదా, వాడు చేస్తా అన్న పని నేను చేస్తాను, మొత్తం సముద్రాన్ని తాగేస్తాను అన్నాడు. అప్పుడు సముద్రుడు లైన్లోకి వచ్చాడు, ఈ పిట్టగుడ్లు వెనక్కి ఇచ్చాడు. సంకల్పం గట్టిదైతే దైవం నీ వెనకాల ఉంటాడు అని చెప్పడానికి ఇది. నన్ను అందుకని నేనే ఆ చేయలేను అని అనుకోవద్దండి. లోపల ఎన్ని మన దగ్గర ఏ సంపద లేకపోయినా సంకల్పం గట్టిగా ఉంటే పరమాత్మ ఏర్పాట్లు చేస్తాడు. ఆ విశ్వాసంతో ఉండండి. ఆ విశ్వాసం పెంచుకోవడానికి మంత్ర సాధన చేయండి. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా. అమ్మ కార్డు తీసుకున్నారు కదా, మంత్రం చేయండి, వాడు ఇస్తాడు. స్వస్తి. జై శ్రీరామ్. నాకు కార్యక్రమం ఉంది కదా, శరీరంలో చూస్తే ఓపిక లేదు, సమయం చూస్తే తక్కువ. కార్యక్రమం పెద్దది. ప్లీజ్ కావాలి, ఖర్చు చేసి